Hey guys, welcome to Cricket Chat with Venkatesh. మొన్నటి హైదరాబాద్ టెస్ట్లో ఆలీ పోప్ తన రివర్స్ స్వీప్స్ రివర్స్ ఫ్లిక్స్ ఆడుతున్న టైంలో కామెంటరీ బాక్స్లో ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది బిట్వీన్ ఏస్ కామెంటేటర్ హర్ష బోగ్లే అండ్ ఫార్మర్ ఇంగ్లాండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్. అది దేని గురించి అంటే స్విచ్ హిట్ గురించి. హర్ష బోగ్లే ఏమంటాడంటే స్విచ్ హిట్ని బ్యాన్ చేయాలి, అది లీగల్గా కరెక్ట్ కాదంటాడు, బట్ యూఆర్ టాకింగ్ రబిష్ అని చెప్పి కెవిన్ పీటర్సన్ కామెంటరీ బాక్స్ నుంచి వాకౌట్ కూడా చేశారు. సో ఆ డిస్కషన్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగిన తర్వాత సోషల్ మీడియాలో కూడా దాని మీద డిబేట్ కంటిన్యూ అయింది. అయితే ఇక్కడ మీకు ఈ డిబేట్ గురించి మాట్లాడే ముందు స్విచ్ హిట్కి రివర్స్ స్వీప్కి ఉన్న డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే హర్ష బోగ్లే ఏమంటాడంటే రివర్స్ స్వీప్తో నాకేం సమస్య లేదు, స్విచ్ హిట్తోనే ప్రాబ్లం అంతా అంటాడు. సో స్విచ్ హిట్కి రివర్స్ స్వీప్కి ఉన్న చిన్నపాటి డిఫరెన్స్ చూస్తేనే మనకి తెలుసుకుంటేనే మనకి ఆ ఇష్యూ ప్రాపర్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా షార్ట్ వీడియో కూడా చేశాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్ హిట్ అండ్ రివర్స్ స్వీప్. మళ్ళీ అది అందరూ చూడాలని గ్యారంటీ లేదు. ఆ తర్వాత కూడా ఒక 20-30 మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి యాడ్ అయ్యారు. సో ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది న్యూ వ్యూయర్స్ ఐఎమ్ అగైన్ డూయింగ్ దట్ డెమోన్స్ట్రేషన్ ఫర్ యూ యూజింగ్ దిస్ టాయ్ బ్యాట్. ఎందుకంటే దీంట్లోకి రావాలి, ఫ్రేమ్లోకి రావాలి కదా. సో మీరు చూడండి, మామూలుగా రైట్ హ్యాండర్ గ్రిప్ ఇలా ఉంటుంది. రైట్ హ్యాండర్ గ్రిప్లో హ్యాండిల్ కింది భాగంలో రైట్ హ్యాండ్ ఉంటుంది, పై భాగంలో లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది. సో దీన్ని బాటమ్ హ్యాండ్ అంటాం, దీన్ని టాప్ హ్యాండ్ అంటాం, పైన ఉండేది. అదే లెఫ్ట్ హ్యాండర్ గ్రిప్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండర్ గ్రిప్లో అతని బాటమ్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, టాప్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటుంది. సో ఇది మామూలు గ్రిప్ కదా. రివర్స్ స్వీప్ ఆడేటప్పుడు ఒక రైట్ హ్యాండర్ ఎలా ఆడతాడని నేను చూపిస్తాను. రైట్ హ్యాండ్ రివర్స్ స్వీప్ ఆడేటప్పుడు గ్రిప్ మార్చకుండానే బ్యాట్ని అవతల వైపు పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి ఈ రకంగా ఆడతాడు. నేను హైట్ కోసం ఇలా చూపిస్తాను. రివర్స్ ఫ్లిక్ అనుకోండి, ఈ రకంగా ఆడతాడు. ఈ రకంగా గ్రిప్ మారచ్చు. గ్రిప్లో ఏం మారలేదు, ఇప్పటికీ బాటమ్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంది. అదే స్విచ్ హిట్ ఆడేటప్పుడు స్విచ్ హిట్కి రివర్స్ స్వీప్కి తెస్తాడు. స్విచ్ హిట్ ఆడేటప్పుడు ఏమవుతుందంటే తన గ్రిప్ మార్చుకుంటాడు. బాల్ డెలివరీ చేయగానే ఇలా గ్రిప్ మార్చేసి పూర్తిగా లెఫ్ట్ హ్యాండర్కి మారిపోతాడు. పూర్తిగా లెఫ్ట్ హ్యాండర్ మారిపోయి ఇక్కడ బాటమ్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంది. ది రైట్ హ్యాండర్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఇంటూ ఎ లెఫ్ట్ హ్యాండర్. పూర్తిగా లెఫ్ట్ హ్యాండర్గా మారిపోయాడు. గ్రిప్ ఏంటి, పొజిషన్ ఏంటి అంతా కూడా రైట్ హ్యాండ్గా స్టాన్స్ తీసుకున్నవాడు సడన్గా లెఫ్ట్ హ్యాండర్గా మారిపోయాడు. ఇక్కడ హర్ష బోగ్లేకి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే హర్ష బోగ్లే ఏమంటాడు, ఇది లీగల్గా కరెక్ట్ కాదు. ఎందుకంటే బౌలర్ బాల్ వేస్తున్న టైంలో హీ వాజ్ ట్రైంగ్ టు సెట్ ఎ ఫీల్డ్ ఫర్ ది రైట్ హ్యాండర్. రైట్ హ్యాండర్ కోసం రైట్ హ్యాండర్ ఎలాంటి షాట్స్ ఆడతారో దానికి తగ్గ ఫీల్డ్ పెట్టినాడు. రైట్ హ్యాండర్ని రన్స్ చేయకుండా లేకపోతే అతను వికెట్ తీయడం కోసం రైట్ హ్యాండర్ కోసం బాల్ వేశాడు. కానీ ఉన్నట్టుండి సడన్గా అతను లెఫ్ట్ హ్యాండర్గా మారిపోతే అది ఏ విధంగా నైతికంగా కరెక్ట్ అనేది, అందుకే దాన్ని బ్యాన్ చేయాలనేది అంటాడు. సో హర్ష బోగ్లే రివర్స్ స్వీప్ విషయంలో గ్రిప్ మార్చకుండా ఏ వైపైనా షాట్స్ కొట్టచ్చు. ఇప్పుడు క్రికెట్లో ఫలాని షాటే కరెక్ట్ అన్నట్టు లేదు కదా, అనేక రకాల 360 డిగ్రీ షాట్స్ వచ్చినాయి. మీరు ఎలాగైనా బ్యాట్ని మన రవీంద్ర జడేజాలో తిప్పినట్టుగా మీరు ఎలాగైనా తిప్పి ఆడుకోండి, బట్ యూఆర్ నాట్ చేంజింగ్ యువర్ గ్రిప్, యూఆర్ నాట్ టోటల్లీ ట్రాన్స్ఫార్మింగ్ యువర్ సెల్ఫ్ ఇంటూ ఎ లెఫ్ట్ హ్యాండర్ వైల్ ప్లేయింగ్ రివర్స్ స్వీప్. కానీ స్విచ్ హిట్ ఆడేటప్పుడు లెఫ్ట్ హ్యాండర్గా టోటల్గా మారిపోతుంది. అందుకని అది కరెక్ట్ కాదని చెప్పి ప్రొవోక్ చేసినట్టుగా కెవిన్ పీటర్సన్ని అన్నాడు. ఎందుకంటే పీటర్సన్ ఈజ్ సపోజ్ టు బి ది ఇన్వెంటర్ ఆఫ్ స్విచ్ హిట్ అనే అంటే అంతకుముందు కొంతమంది ఆడుంటారు, బట్ దానికి పాపులారిటీ తెచ్చింది, దానికి ఫేమస్ చేసింది ఎవరంటే కెవిన్ పీటర్సన్. స్విచ్ హిట్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ కెవిన్ పీటర్సన్. సో ఆ కేపీతోనే అతను ఈ డిస్కషన్లోకి లాగడం అనేది మనం చూస్తాం. దాంట్లో పీటర్సన్ అంటాడు పూర్తిగా అతను సపోర్ట్ చేస్తాడు. ఎందుకు చేయకూడదంటే హర్ష బోగ్లే అనేది ఏంటంటే బౌలర్కి అలాంటి అవకాశం లేదు కదా, బౌలర్ రైట్ ఆర్మ్ బౌలర్ సడన్గా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా మారడానికి అవకాశం లేదు కదా, ఎందుకు లేదంటాడు. మారచ్చు, దెర్ ఈజ్ ఏ ప్రొవిజన్. మీరు రైట్ హ్యాండ్తోనే ప్రతి బౌలర్ రైట్ హ్యాండ్తోనే అన్ని బాల్స్ వేయాలని లేదు. యూ కెన్ ఆల్సో బౌల్ విత్ ద లెఫ్ట్ హ్యాండ్. కొంతమంది మన ఇండియాలో ఒక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బౌలర్ ఉన్నాడు, శ్రీలంకలో ఒక బౌలర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు, వీళ్ళు ఏంటంటే రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తారు, లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తారు, అంబిడెక్స్ట్రస్. అలాంటి బౌలర్స్ ఉన్నారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే బిఫోర్ బౌలింగ్ దట్ బాల్
అంపైర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ బౌలర్ అయితే అంపైర్కి చెప్పాలి, నేను పలాని బాల్ లెఫ్ట్ హ్యాండ్తో వేయబోతున్నాను, లెఫ్ట్ ఆర్మ్తో వేయబోతున్నాను, లెఫ్ట్ ఆర్మ్ డెలివరీ వేయబోతున్నాను, నాట్ రైట్ ఆర్మ్, నేను ఎడమ చేతితో వేయబోతున్నాను, కుడి చేతితో కాదని ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ ఇంటర్న్ అంపైర్ ఇన్ఫార్మ్ చేస్తాడు. మీరు క్రికెట్ ఆడిన వాళ్ళందరికీ తెలుసు, అంపైర్లు ఉన్నప్పుడు బ్యాట్స్మెన్ బ్యాటింగ్ రాగానే రైట్ ఆర్మ్ ఓవర్ ద వికెట్ అని చెప్తాడు. అసలు రౌండ్ ద వికెట్ వేస్తున్నాడా, ఓవర్ ద వికెట్ వేస్తున్నాడా అనేది కూడా బ్యాట్స్మెన్కి ఇన్ఫార్మ్ చేస్తారు. సో అలాంటి ఒక పరిస్థితి ఉంటుంది రైట్ ఆర్మ్ లెఫ్ట్ ఆర్మ్ విషయంలో. సో బౌలర్ విషయంలో అయితే బ్యాట్స్మెన్ నీడ్స్ టు బి ఇన్ఫార్మ్డ్. సో అలాగే హర్ష భోగ్లే అనేది ఏంటంటే, మరి మిడియర్లో బాల్ని ఆపేసి అంపైర్ ఇన్ఫార్మ్ చేయాలి కదా బౌలర్కి, బ్యాట్స్మెన్ రైట్ హ్యాండర్గా మారిపోయాడు లేకపోతే లెఫ్ట్ హ్యాండర్గా మారిపోయాడు అని చెప్పి. సో ఇలాంటి ఒక డిస్కషన్, ఎందుకంటే అతను సడన్గా లెఫ్ట్ హ్యాండర్గా మారిపోవడం వల్ల మొత్తం సబ్ కుచ్ ఉల్టా పుల్టా అయిపోయినట్టుగా అయిపోతుంది కదా. అలా అయినప్పుడు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి హర్ష భోగ్లే అంటాడు. నో, దట్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ స్కిల్. అది ఎంతో రిస్కీ షాట్, అది చాలా డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ చాలా ఎక్కువ. అలాంటి షాట్ ఆడడం ఆషామాషి విషయం కాదంటే హర్ష భోగ్లే ఏమంటాడంటే, ఆషామాషి కాకపోతే బికాజ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయాలని లేదు కదా, దాన్ని ఒప్పుకొని తీరాలి, దానికి ఒక నైతికత కల్పించాలి, లీగాలిటీ కల్పించాలనే పరిస్థితి లేదు కదా అని చెప్పి హర్ష భోగ్లే అంటాడు. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ సాగిన తర్వాత మరి బౌలర్కి అయితే ఒక రూలు, బ్యాట్స్మెన్కి ఒక రూల్. బౌలర్ కనుక రైట్ ఆర్మ్ బౌలర్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్గా మారితే ముందుగా బ్యాట్స్మెన్కి ఒక నోటీస్ సర్వ్ చేసి అప్పుడు మారుతారు. కానీ ఇక్కడ మాత్రం సడన్గా బాల్ డెలివరీ చేసిన తర్వాత బౌలర్ ఈస్ కమింగ్ టు నో దట్ ది రైట్ హ్యాండర్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్ టు ఎ లెఫ్ట్ హ్యాండర్ వైల్ ప్లేయింగ్ దట్ స్విచ్ హిట్. సో స్విచ్ హిట్ని బ్యాన్ చేయాలి, రివర్స్ స్విప్ని కాదన్నట్టుగా హర్ష భోగ్లే వ్యాలిడ్ ఆర్గ్యుమెంటే ప్రజెంట్ చేశారు. కానీ పీటర్సన్ ఏమంటే, నేను కనుక బౌలర్ అయితే బ్యాట్స్మెన్ అలాంటి రిస్కీ షాట్ ఆడుతున్నప్పుడు నేను ఐ ఫీల్ హ్యాపీ, బికాజ్ నాకు అది ఛాలెంజ్, అది నాకు అవుట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ అవుతాయి అన్నట్టుగా చెప్తాడు. ఐ ఫీల్ హ్యాపీ. ఎస్, అది కూడా కరెక్టే. కానీ అక్కడ అన్యాయం జరుగుతుంది బౌలర్కి. రైట్ హ్యాండర్ బౌలింగ్ చేస్తాను, బౌలింగ్ వేస్తుంటే లెఫ్ట్ హ్యాండర్ అయిపోతున్నారు కదా అనేది హర్ష భోగ్లే. ఇదే డిస్కషన్ ట్విట్టర్లో కూడా కొనసాగింది. సో అది డిస్కషన్ ఎలా వెళ్ళిందంటే, ఇంకా దాంట్లో నేను at 3:25 లోకల్ టైం ఐమ్ గోయింగ్ డౌన్ స్టేర్స్ బికాస్ యూఆర్ టాకింగ్ రబిష్ అని చెప్పి వాకౌట్ చేశాడు కెవిన్ పీటర్సన్. ఇదంతా కూడా కొంచెం ఏదో డ్రామా క్రియేట్ చేశారో మరి నిజంగానే జరిగిందో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పుకోవాలి ఏంటంటే, చాలా సివిలైజ్డ్ డిబేట్, దాంట్లో ఎక్కడ ప్యాషన్స్ రైజ్ కాలేదు. హర్ష భోగ్లే కూడా నవ్వుతూ మాట్లాడాడు. నేను ఈ మాట చెప్పేటప్పుడు కొంచెం దూరం జరగాలి పీటర్సన్కి, ఎందుకంటే పీటర్సన్ కదా స్విచ్ హిట్ ఇన్వెంటర్ అని చెప్పాను. సో అది చాలా సివిలైజ్డ్గా ఇద్దరు కూడా ఎలాంటి టెంపర్స్ రైజ్ కాకుండా చాలా అర్థవంతమైన మీనింగ్ఫుల్ డిస్కషన్స్ జరిగింది. ఈ డిస్కషన్ కంటిన్యూ అవ్వాలని కూడా హర్ష భోగ్లే ట్వీట్ చేసి లెట్ ద డిబేట్ కంటిన్యూ అని కూడా పెట్టడం జరిగింది. బట్ దాన్ని కింద మరొకరు ఏం ట్వీట్ చేశారంటే, ఐఎమ్ లీవింగ్ ది కామెంటరీ బాక్స్ అని పెడితే బికాస్ హీ వాస్ టాకింగ్ రబిష్ అంటే ఎస్ హీ వర్స్ అని చెప్పి కెవిన్ పీటర్సన్ అన్నాడు. తర్వాత మనం ఆర్మ్ రెజ్లింగ్ చేసిన ఈ డిబేట్ని దాన్ని కంక్లూషన్ చేద్దామని కూడా సరదాగా అనడం జరిగింది. సో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది, చాలా యూస్ఫుల్ డిబేట్ కూడా నన్ను అడిగితే. ఎందుకంటే ఇలాంటిది అవసరం క్రికెట్లో. ఈ స్విచ్ హిట్ గురించి, రివర్స్ స్విప్ వల్ల అది బౌలర్కి ఒక ఛాలెంజ్ కూడా ఇస్తుంది, నువ్వు ఎక్కడ బాల్ వేయాలనే విషయంలో. అలాగే అతనికి ఒక ఆపర్చునిటీ కూడా, బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి ఆపర్చునిటీ కూడా ఇస్తుంది. ఇక్కడ నా టేక్ ఏంటంటే డోంట్ బ్యాన్ స్విచ్ హిట్. అది ఒక రిస్కీ షాట్, చాలా రిస్కీ షాట్. అది ఆడడానికి బోల్డంత స్కిల్ కావాలి, బోల్డంత ప్రాక్టీస్ కావాలి. లైక్ వాట్ ఒలీ పోప్ అండ్ బెన్ డకెట్ హ్యాస్ డన్. దే హ్యావ్ డన్ వండర్ఫుల్లీ వెల్, ఎగ్జిక్యూటెడ్ ఇట్ పర్ఫెక్ట్లీ వెల్ బికాస్ దే హ్యావ్ ప్రాక్టీస్డ్ ఇట్ లాట్ ఇన్ దుబాయ్. సో ఇక్కడ నా టేక్ ఏంటంటే, అశ్విన్ చెప్పినట్టుగా రివర్స్ స్వీప్ని కానీ లేకపోతే స్విచ్ హిట్ని కానీ బ్యాన్ చేయకండి. మీరు ఎల్బీడబ్ల్యూకి అవకాశం కల్పించండి. మామూలుగా ఏంటంటే లెఫ్ట్ లెగ్ స్టంప్ అవతల బాల్ పిచ్ అయితే ఎల్బీడబ్ల్యూ ఇవ్వరు. ఈవెన్ ఇట్ వాస్ గోయింగ్ టు హిట్ ద స్టంప్స్ అన్నా కూడా ఇవ్వరు. ఎందుకంటే లెగ్ స్టంప్ అవతల బాల్ పిచ్ అయినప్పుడు బ్యాట్స్మెన్కి ఒక బ్లైండ్ స్పాట్ క్రియేట్ అవుతుంది. అంటే అతనికి బాల్ ఎక్కడ పడింది ఎలా అవుతుందని తెలియని పరిస్థితి ఉంటుంది. అందుకని ఎల్బీడబ్ల్యూ రూల్ ఏంటంటే, వెన్ ది బాల్ పిచెస్ అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ యూ కెనాట్ గెట్ అవుట్ ఎల్బీడబ్ల్యూ అనేది ఎల్బీడబ్ల్యూ రూల్.
దాన్ని ఎలిమినేట్ చేయండి. వెన్ ది బ్యాట్స్మెన్ ఈస్ ప్లేయింగ్ ద స్విచ్ హిట్, వెన్ హీస్ టోటలీ ట్రాన్స్ఫార్మింగ్ హిమ్సెల్ఫ్ ఇంటూ లెఫ్ట్ హ్యాండర్, మీరు దాన్ని ఆఫ్ స్టంప్గా ట్రీట్ చేయండి, లెగ్ స్టంప్ని ఆఫ్ స్టంప్గా ట్రీట్ చేసి ఎల్బిడబ్ల్యూని అప్లై చేయండి అని అశ్విన్ అంటాడు. సో అవుట్ సైడ్ ద లెగ్ స్టంప్ రూల్ స్విచ్ హిట్కి అప్లై కాదు అనేది ఎల్బిడబ్ల్యూ లాలో చేంజ్ చేస్తే బాగుంటుంది. నా అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే అది ఒక కెవిన్ పీటర్సన్ అనేది అదే, నువ్వు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, దీనివల్ల ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ని బ్యాన్ చేయాలనడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి హర్ష భోగ్లేని సూటిగా అతను ప్రశ్నించేది. సో ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా బ్యాట్స్మెన్ కూడా అలా అనేక సందర్భాల్లో అవుతారు. ఇదే ఇంగ్లాండ్ ప్లేయర్ మైక్ గ్యాటింగ్ 1987 వరల్డ్ కప్ ఫైనల్, అది కూడా నేను స్టేడియం నుంచి చూశాను. సో అక్కడ 1987 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ గ్యాటింగ్ రివర్స్ స్వీప్ ఆడబోతూ అవుట్ అయ్యాడు. గెలవాల్సిన మ్యాచ్ ఫైనల్ ఇంగ్లాండ్ ఓడిపోయింది. సో ఇంగ్లాండ్కి అప్పుడే 1987 వరల్డ్ కప్ దక్కేది. 7 runs తేడాతో వాళ్ళు ఓడిపోయారు. అది చాలా ఇర్రెస్పాన్సిబుల్ షాట్ అని అతను కూడా ఒప్పుకున్నాడు. సో ఆ రివర్స్ స్వీప్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు ద బ్యాటర్ యాజ్ వెల్, బౌలర్ యాజ్ వెల్. బౌలర్కి అది అద్భుతమైన ఆపర్చునిటీ. దానివల్ల బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంట్లో ఏంటంటే అది హై రిస్క్ షాట్, యాజ్ రాహుల్ ద్రావిడ్ సైడ్ ఇట్ ఇస్ హై రిస్క్ షాట్, రివర్స్ స్వీప్ కానీ స్విచ్ హిట్ కానీ. సో ఆ షాట్స్ ఉండాలి. మనకి క్రికెట్ ఎవాల్వ్ అవుతుందని ఉండాలి. బ్యాన్ చేయమని హర్ష భోగ్లే దాంతో నేను కూడా ఏకీభవించాను. బట్ అశ్విన్ చెప్పినట్టుగా దానికి ఎల్బిడబ్ల్యూ కనుక ఆ రూల్ విషయంలో ఆ చేంజ్ తీసుకొస్తే, పర్టికులర్లీ టు స్విచ్ హిట్, అశ్విన్ వాజ్ ఆస్కింగ్ ఫర్ రివర్స్ స్వీప్ ఆల్సో. స్విచ్ హిట్ విషయంలో ఎందుకంటే పూర్తిగా లెఫ్ట్ హ్యాండర్గా మారిపోతున్నాడు అతను, మారిస్తే బాగుంటుందని నేను. ఈ విషయంలో మీరేమనుకున్నారు నాకు కామెంట్స్లో